ఈరోజైతే నేను నా వ్లాగ్ని హెన్నాతో స్టార్ట్ చేస్తున్నాను. హెన్నా పట్టుకొని ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్. ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలు ఇంకా లేవలేదు. పిల్లలు లేచేలోపు ఇలా హెన్నా పెట్టేసుకున్నాను అండ్ ఇంట్లో వర్క్ అంతా చేసేసుకుంటున్నాను. ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ హాలిడే, సో ఇంట్లోనే ఉన్నారు అండ్ వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, లేవలేదు. అయితే ఈ హెన్నాని నేను కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాను అనమాట ఈరోజు. ఇది నేను ఫస్ట్ టైం చేసుకున్నాను. ఇలా నార్మల్గా రెగ్యులర్గా హెన్నా ఎలా చేసుకుంటామో అలా చేసుకుని అందులో ఒక ఎక్స్ట్రా పేస్ట్ యాడ్ చేశాను. అదేం లేదండి, బనానా పేస్ట్. ఒక చిన్న బనానా తీసుకొని దాన్ని ఇలా పేస్ట్ చేసి హెన్నాలో మిక్స్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుంది అని. అండ్ నేను దాన్నే పెట్టుకున్నాను. మీరు హెన్నా ఓన్లీ కలర్ కోసమే పెట్టుకునేలా అయితే ఇవన్నీ ప్రయోగాలు చేయొద్దులేండి. హెయిర్ సాఫ్ట్గా ఉంటుందేమో అనేసి ట్రై చేశాను అనమాట. దీనివల్ల ఫైనల్ రిజల్ట్ ఏంటి అండ్ కలర్లో ఏమైనా ఎఫెక్ట్ ఉందా అదనేది చెప్తాను. వీడియో చూస్తూ ఉండండి. అండ్ పిల్లలు కూడా లేచేశారు, సో నేను వాళ్ళు లేచిన తర్వాత ఇలా బెడ్షీట్స్ అయితే సర్దుతున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కంఫర్టర్, ఈ బెడ్షీట్స్ సేమ్ ఒకే డిజైన్లో ఉంటాయి. ఎందుకంటే ఇది సెట్ అనమాట. సెట్ తీసుకున్నాను హోమ్ టౌన్లో ఒక 5 years బ్యాక్ అయింది. అండ్ చలికాలంలో, వర్షాకాలంలో మోస్ట్లీ ఇదే యూస్ చేస్తాను కంఫర్టర్ని. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది, చలి అస్సలు ఉండదు. పిల్లలైతే ఇంకా స్లీపింగ్ మోడ్లోనే ఉన్నారు. అయితే ఈసారి రాగి దోశలకైతే నానబెడదాం అనుకుంటున్నాను. ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను. ఇదిగోండి నేను చూపిస్తున్న గ్లాస్ ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకుని నేనైతే కొలతలు చెప్తాను. ఒక గ్లాస్ మినప్పప్పుకి 1.5 గ్లాసు రాగులు తీసుకోవాలి. రాగులు తీసుకున్న తర్వాత 1.5 గ్లాసు ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలన్నమాట. నేనైతే దోశకు వాడే బియ్యం అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ దీంతో ఇడ్లీకి, దోశకి రెండిటికి యూజ్ అయ్యేలా ఈ పిండి చేసుకోవాలంటే ఇడ్లీ బియ్యం ఉంటాయి, అవైనా వాడచ్చు. లేకపోతే ఓన్లీ ఇడ్లీకి మాత్రమే చేసుకోవాలంటే 1.5 గ్లాసు రవ్వ వాడాలన్నమాట. ఇడ్లీ రవ్వ కనుక వాడితే ఇలా వీటిలో కలపకుండా నార్మల్గా ఇడ్లీ రవ్వని ఎలా యూజ్ చేస్తామో పిండిలో ఎలా కలుపుతామో గ్రైండింగ్కి ముందే 1 గంట ముందు నానబెట్టి అలా చేయాలన్నమాట. ఇలా ఇవే కొలతల్ని డిఫరెంట్గా కూడా వాడచ్చు. నేను ఒక్కోసారి ఇడ్లీ బియ్యం వేసి ఇడ్లీకి, దోశకి రెండిటికి ఇదే కూడా చేస్తాను. అండ్ దోశకైతే ఇంకా హెల్తీగా అయితే బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు. అండ్ సపరేట్గా ఇడ్లీకి అయితే వేస్తున్నాను నేను ఈసారి. ఇంకా నేనైతే ఈ రెండు నీట్గా 3-4 టైమ్స్ కడిగేసి నానపెట్టేస్తాను ఈ పప్పుని. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మేము బయట నుంచి తెప్పించాము. అందుకే నేను ఈరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను అనమాట. అందుకే ఎర్లీ మార్నింగే హెన్నా పెట్టేసుకున్నాను. ఇంకా ఫేస్కి కూడా ఒక ఫేస్ ప్యాక్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటో మీరు కూడా చూసేయండి. ఈసారి నేను చేసుకున్న ఫేస్ ప్యాక్ స్పెషాలిటీ ఏంటంటే గ్లో ఉండదు, బట్ స్కిన్ అయితే చాలా క్లియర్ అవుతుంది అండ్ స్కిన్ అయితే టైట్ అవుతుంది అనమాట. ముఖ్యంగా బయట తిరిగే వాళ్ళు ఎక్కువ అండ్ కాలేజ్కి వెళ్ళే పిల్లలైనా సరే ఇది పెట్టుకుంటే అప్పుడప్పుడు కొంచెం స్కిన్ అనేది చాలా నీట్గా అవుతుంది, క్లీన్ చేసినట్లు ఉంటుంది. దీనికోసం నేను కొద్దిగా కీరా తీసుకొని పీల్ చేసేసి వాటి ముక్కల్ని ఇట్లా చిన్న మిక్సీ జార్లో వేసాను. అండ్ వాటిని మెత్తగా బ్లెండ్ చేయాలి. కీరా అనేది ఫేస్కి కొంచెం బ్రైట్నెస్ అయితే ఇస్తుంది అండ్ మచ్చల్ని తొందరగా తగ్గిస్తుంది ఇది. ఇలా చక్కగా బ్లెండ్ చేసిన తర్వాత ఇదిగోండి ఒక బౌల్లో ఇది తీసుకోండి. ఈ పేస్ట్ని అక్కడక్కడ ఎక్కడైనా కీరా ముక్కలు ఏమైనా ఉంటే పక్కకు తీసివేయండి. ఆ తర్వాత ఇందులోనే ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసి చక్కగా మిక్స్ చేయండి. ఏమైనా లంప్స్ కానీ ఏమీ లేకుండా మిక్స్ చేయండి. సో కొద్దిగా ముల్తాని మట్టి వేశాక చక్కగా మిక్స్ చేసేయండి వేళ్ళతోనే. ఇదైతే నేను స్నానానికి వెళ్తున్న 10 minutes ముందు ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది ఫేస్కి అప్లై చేసిన తర్వాత 10 minutes అయితే మనము ఫేస్కి పెట్టుకోవాలి. ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఫేస్కి పెట్టేసుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోస్లో అయితే చూపించుంటాను ఉడికిన రైస్ని ఇలా ఫేస్ ప్యాక్గా పెట్టుకున్నాను కదా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రైస్ ప్యాక్ వల్ల నాకు కొంచెం గ్లో వస్తుంది అనమాట. అలా బుగ్గలు అలా మెరుస్తున్నట్లు, అలా అది బల్బు ఉన్నట్టు అలా గ్లో వస్తున్నట్టు ఉంటుంది. కానీ ముల్తాని మట్టికి అలా గ్లో రాలేదు, బట్ ఫెయిర్ అయితే అయింది. కొంచెం స్కిన్ అనేది కొంచెం ఫెయిర్గా అయింది అండ్ స్కిన్ అయితే చాలా క్లీన్ అయినట్టు క్లియర్గా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇది స్కిన్ టైటనింగ్కి చాలా యూజ్ అవుతుంది. నేను మెయిన్గా దీన్ని ఎందుకు పెట్టుకున్నానంటే స్కిన్ టైటనింగ్ అనమాట. నార్మల్గా 2 deliveries అయ్యి 25 years దాటాయి అంటే ఇంకా ఫేస్కి టైటనింగ్కి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, త్వరగా సాగిపోకుండా స్కిన్ అనేది. అండ్ ఇది రెగ్యులర్గా పెట్టుకుంటే స్కిన్ కూడా టైటనింగ్కి కూడా యూజ్ అవుతుంది, తొందరగా వ్రింకిల్స్ రావు అనేసి ఇది నేను పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఫేస్కి ఏం అప్లై చేస్తున్నామో ముందు నెక్కి కూడా అప్లై చేయాలి కదా. సో నేనైతే ముందు నెక్తో పాటు వెనక నెక్ కూడా అప్లై చేశానండి.
నాకు ఏదైనా సరే ఫేస్కి ఏదైనా అప్లై చేశాను అంటే బ్యాక్ సైడ్ కూడా అప్లై చేస్తానన్నమాట. నాకు అప్పుడే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ టవల్ మర్చిపోయి అయితే స్నానానికి వెళ్ళాను ఈరోజు. అదిగోండి హెయిర్ వెట్గానే ఉంది, హెయిర్ తుడుచుకోలేదన్నమాట. సో ఆ హెయిర్ వాటర్ అన్నీ డ్రెస్ మీద పడ్డాయి, డ్రెస్ కూడా తడిచిపోయింది. ఫేస్కి కొద్దిగా మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అంతే అనమాట. నేనైతే మామా ఎర్త్ టింటెడ్ లిప్ బామ్ వాడుతున్నాను, చాలా డేస్ నుంచి వాడుతున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అండ్ హెన్నా ప్యాక్ రిజల్ట్స్ అయితే నాకేం పెద్ద డిఫరెన్స్ కనపడలేదన్నమాట. అట్టకాయ పెట్టుకునే దానికి, నార్మల్గా హెన్నా పెట్టుకునే దానికి. ఇంకా థింగ్ ఏంటంటే కొంచెం ఎక్కువసేపు క్లీన్ చేసుకోవాలి వచ్చిందనమాట. వితౌట్ షాంపూ కదా మనం నార్మల్గా చేసేది హెన్నా పెట్టుకున్నాక. సో కొద్దిగా మైల్డ్ షాంపూ అయితే యూస్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అట్టకాయ పోలేదు. అండ్ కమింగ్ టు ద ఫేస్ ప్యాక్, చాలా బాగుంది రిజల్ట్ అయితే. ఈ ఫేస్ ప్యాక్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి టైటనింగ్ చేస్తుంది స్కిన్ని, అంటే టైట్గా ఉంచుతుంది, తొందరగా వ్రింకిల్స్ రాకుండా, ఇంకా క్లీన్గా ఉంచుతుంది. రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఏమైనా మచ్చలు ఏమైనా ఉన్నా కానీ అవి స్లోగా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇలా జుట్టు ఆరడానికి అలాగే ఉంచేసానమాట, క్లిప్ ఏం పెట్టుకోకుండా హెయిర్ని. ఇదిగోండి దివాన్ కాట్ది షీట్ అయితే మార్చేస్తున్నాను. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, సో 3-4 డేస్ కల్లా మార్చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పిల్లలు మాసిపోతున్నట్లు అనిపిస్తున్నాయి అన్నమాట. మా మమ్మీ ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది, తిడుతూ ఉంటుంది, నువ్వు ఎప్పుడు లైట్ కలర్సే తీసుకుంటావు, బెడ్షీట్స్ అయినా దివాన్ కట్వి అయినా ఏదైనా సరే అవి త్వరగా మాసిపోతాయి కదా, చూడ్డానికి కూడా మాసిపోతే బాగోవు కదా అని అంటూనే ఉంటుంది. కానీ నాకు ఇలా లైట్ కలర్లు నచ్చుతాయి అన్నమాట. ఇలా లైట్ కలర్సే అట్రాక్టివ్గా ఉంటాయి. ఇదిగోండి దిండు కవర్లు కూడా మార్చేస్తున్నాను. అండ్ ఈ దివాన్ కవర్ సెట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నాను. ఒక దిండు కవర్ కనపడలేదనమాట, అందుకని వేరేది పెట్టాను. అండ్ నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది. అండ్ ఇదిగోండి ఈ డబ్బా ఎప్పుడు నాకు గ్యాస్ స్టవ్కి పక్కనే పెట్టుకుంటాను అనమాట. దీంట్లో బేసిక్ అన్ని కూరకు కావాల్సిన ఉప్పు, కారము, పసుపు, కొబ్బరి కారము అండ్ తాలింపు గింజలకు కావాల్సినవన్నీ, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కొద్దిగా పెట్టుకొని ఉంటాను అనమాట. 10 ఆకులు అండ్ బీరకాయ పచ్చడి చేయడానికి ఒక బీరకాయనైతే ఇలా కట్ చేసి పెట్టేశాను. బీరకాయ పచ్చడితో పాటు పప్పు, రసము కూడా పెడుతున్నాను అనమాట. అండ్ రసం కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, కుక్కర్లో చేస్తాను అనమాట. ఇది మా ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్నాను, తను చేసినప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట రసం వాటర్లో. ఎలా చేసామని అడిగితే చెప్పింది. సో నేను ఆ రెసిపీని మీకు కూడా చూపిస్తాను. అదేం లేదండి, మేబీ కొంతమందికి తెలిసి కూడా ఉండొచ్చు. అదేంటంటే ఒక 3 పెద్ద టమోటాలు అయితే తీసేసుకున్నాను కుక్కర్లో. అండ్ బీరకాయ పచ్చడి చేసిన తర్వాత మిగిలిన ఈ చిన్న టమాటో కూడా వేసేసాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసాను. అండ్ దాంట్లోనే ఇది ఆప్షనల్ అనమాట, 2 వెల్లుల్లిపాయలు, ఎందుకంటే తర్వాత తాలింపులో కూడా వేస్తాము. కాడలతో సహా కొద్దిగా కొత్తిమీర వేయండి. ఇంకా నానబెట్టిన చింతపండు మీ పులుపుని బట్టి వేసుకోండి. అండ్ భయపడకండి, ఇవన్నీ మనము సపరేట్ చేస్తాము, రసంలో అయితే ఉండవు. కొద్దిగా కరివేపాకు, వీటన్ని ఫ్లేవర్స్ అనమాట వాటర్లోనే ఆ రసంలోనే ఉంటాయి. 2 మిరపకాయలు నిలువుగా చీల్చినాయి, కొద్దిగా మెంతి పిండి ఉంటే వేయండి, మెంతి పొడి లేకపోతే ఆప్షనల్. అండ్ కొద్దిగా పసుపు వేయండి, నా దగ్గర అయితే మెంతి పసుపు ఉంది. ఇక్కడ ధనియాల పొడి వేసాను అనమాట, ఒకవేళ ధనియాల పొడి లేకపోతే ధనియాలైనా వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా కారం, పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగానే వేసాను. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే నేను వేసిన దానికంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు కారం. అండ్ ఫైనల్గా ఇవన్నీ వేసిన తర్వాత మీకు కావాల్సినన్ని నీళ్ళు పోసుకోవాలి. అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, బట్ చాలా బాగుంటాయి అన్నమాట. అన్ని ఫ్లేవర్స్ రసం వాటర్లో ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 విజిల్స్, కుక్కర్ని బట్టి లేదా 3 విజిల్స్ అయినా సరే ఉంచి కుక్కర్లో ఉడికించాలి. అండ్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేలోపు ఇలా దంచే దాంట్లో లేకపోతే చిన్న మిక్సీ జార్లో 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా పొడి చేసేయాలన్నమాట దాన్ని. ఇప్పుడు మరీ సాఫ్ట్గా పౌడర్ లాగా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, అలానే మరీ కోర్స్గా కూడా చేయొద్దు, నార్మల్గా దంచండి. ఇలా దంచిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసేసి వాటిని కూడా ఇలా కచ్చపచ్చగా దంచితే చాలు. ఇలా వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా బాగా దంచిన తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని దంచేయండి. కాడలతో సహా దంచినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్న మసాలా వల్ల రసంకి అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా టైం పడుతుంది అనుకుంటే ఒక చిన్న మిక్సర్ జార్లో కూడా కోర్స్గా కూడా బ్లెండ్ చేసేసుకోవచ్చు.
ఇలా వేలుతో అప్పుడప్పుడు అలా కదిపిస్తూ వెంటనే దంచేయండి. నాకైతే ఇది 3 మినిట్స్ కంటే పెద్ద టైం ఏం పట్టలేదు. అండ్ ఫైనల్లీ ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మనము రసం బాగా మరుగుతున్నప్పుడు ఒక చివర అనమాట 1 మినిట్ ముందు ఆపేసే 1 మినిట్ ముందు వేయాలి. అండ్ దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం మనం. ఈ రసం అనమాట కుక్కర్లో చేస్తాం కదా, కుక్కర్ విజిల్స్ వస్తున్నప్పుడే ఇంట్లో రసం చేస్తున్నారని అర్థమైపోతుంది అనమాట. ఫ్లేవర్ అయితే అంతా బాగా వస్తుంది. అండ్ ఈ 2 విజిల్స్ అయిపోయాక మొత్తం ఆవిరంతా అయిపోయాక ఇదిగోండి ఇలా ఒక స్ట్రైనర్ని తీసుకొని సో ఈ వాటర్తో సహా ఈ స్ట్రైనర్లో వేయాలి. స్ట్రైనర్ కొద్దిగా చిన్నగా ఉంది కదా, సో అందుకని నేను ఇలా విడివిడిగా 2 టైమ్స్ నేను ఇలా కొద్దిగా వేసుకొని స్ట్రైన్ చేశాను అనమాట. ఇలా బాగా మెత్తగా దాన్ని మొత్తం పిప్పంతా ఆ పిప్పులాగా అయ్యేలాగా మొత్తం వాటర్ అంతా బౌల్లో పడాలి. అలా మీరు స్ట్రైన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు కింద స్ట్రైన్ అయిన వాటర్ కూడా ఇలా పైకి పోసుకొని ఇంకొద్దిగా గట్టిగా అద్దుతానమాట. సో అప్పుడు ఇంకా త్వరగా వాటర్ అనేవి వచ్చేస్తాయి కిందకి. అండ్ చూడండి ఫైనల్గా ఇలా పిప్పి మాత్రమే మిగులుతుంది. దీన్ని అయితే ఇక పడేయడమే. ఈ స్ట్రైనర్ చిన్నది కదా, నేను 2 టైమ్స్ చేస్తున్నాను అనమాట, కొద్దిగా వేసుకొని. వర్క్ ఏమైనా ఉందంటే ఈ రసంలో ఇదిగో ఇలా స్ట్రైన్ చేయడమే అనమాట. మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్. సో ఇలా వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఈ పిప్పిని పక్కన వేసేసి ఇదిగోండి ఈ రసం ఉంటాయి కదా, ఈ రసాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. అండ్ ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఒక బాండీ అయితే తీసుకున్నాను. నార్మల్గా రసం దీంట్లో చెయ్యను, బట్ వీడియో అనేది అందరికీ చూపిస్తున్నాను కదా, కొద్దిగా నీట్గా ఉంటుందని ఇలా బాండీ పెట్టాను అనమాట. రసానికి అయితే నేను సపరేట్ గిన్నె ఉంటుంది. అండ్ దీంట్లో అయితే తాలింపుకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగాక కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అండ్ ఆవాలు కూడా ఆప్షనల్, వేసుకోవచ్చు. అండ్ జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి, మెంతులు కూడా ఆప్షనల్. అండ్ 1-2 మిరపకాయలు మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు 2 వేసుకున్నాను. ఆ తర్వాత అయితే ఒక గుప్పెడి దాకా కరివేపాకు వేసుకున్నాను. ఇక తాలింపులో వెల్లుల్లి అవేం వేయట్లేదు, మనం ఆల్రెడీ మసాలాలు నూరాం కదా. అన్నీ వేగిన తర్వాత డైరెక్ట్గా మనం పక్కన పెట్టుకున్న రసం ఉన్నాయి కదా, అవి వేసేసుకోవడమే. ఇలా రసం వేసుకున్న తర్వాత కొద్దిగా కాగనివ్వండి రసంని. మనం కుక్కర్లో ఆల్రెడీ రసంకి ఉప్పు వేసాం కదా, అండ్ ఏమైనా సాల్ట్ సరిపోదు అనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. రసము సాంబారు లేదా ఏదైనా పులుసు కూరలకి నేను మోస్ట్లీ కల్లుప్పే వేస్తాను. అండ్ సో ఇలా రసం వేసాక వాటిని కొద్దిగా కాగనివ్వండి. బాగా మరుగుతున్నప్పుడు ఇలా బాగా మరుగుతున్న తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. అండ్ ఈ పేస్ట్ వేసిన తర్వాత అయితే వెంటనే అంటే ఒక 1 మినిట్ ఉంచేసి 1 మినిట్ మాత్రమే ఉంచేసి ఇక ఆపేయచ్చు. వెంటనంటే మరీ వెంటనే కాదులేండి, 1 మినిట్ ఉంచి ఇక రసాన్ని ఆపేయచ్చు. చాలా బాగుంటాయి ఈ రసము. ఫైనల్లీ రసం చేస్తూ ఉన్నప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది అనమాట. ఇదిగోండి టేస్ట్ చేస్తున్నాను అనమాట రసం ఎలా ఉంది అనేసి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది అనేసి ఉప్పు వేశాను. అండ్ ఫైనల్గా చిన్న సీక్రెట్ ఏంటంటే ఒక పించ్ షుగర్ వేయాలన్నమాట, అన్నీ బ్యాలెన్స్ చేయడానికి. చాలా బాగుంటుంది, అసలు తెలియకూడదు, చాలా కొద్దిగా వేయాలి షుగరు. నేనేం చెప్తున్నానో వాళ్ళకి నాకే గుర్తులేదు, ఏదో మాట్లాడేస్తున్నాను. అండ్ నాకు ఈ రసం అయితే కొద్దిగా ఫేవరెట్ అనమాట, అందుకే 2-3 సార్లు టేస్ట్ చేశాను. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి. మా నిహాన్స్ మాట్లాడి చెప్తున్నాను అనమాట స్కూల్ నుంచి వచ్చాక. అండ్ బీరకాయ పచ్చడి కూడా చేసేసాను, చాలా టేస్టీగా వచ్చింది. సో టోటల్గా లంచ్కి అయితే 3 ఐటమ్స్, తోటకూర పప్పు, బీరకాయ పచ్చడి, ఇంకా రసం చేశాను. పెద్దగా స్పెషల్స్ అయితే ఏం చేయలేదండి. వాళ్ళు కూడా ఏమనుకోరు, ఎందుకంటే మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం అనమాట. అండ్ అదిగోండి వాళ్ళ పాప, ఆల్రెడీ మా ఇంట్లో 2 కోతులు ఉన్నారు, ఇప్పుడు తను కూడా. ముగ్గురు కలిసి ఇల్లుని చిందర చేస్తున్నారన్నమాట. నేనైతే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళని అలా వదిలేస్తాను. బొమ్మల్ని ఏం అంటే ఎలా పడేసినా ఏం చేసినా మోస్ట్లీ అంత లైట్ తీసుకుంటానమాట, ఫ్రీడమ్ ఇచ్చేస్తాను. అండ్ మేమైతే ఇంట్లోనే ఉండి సరదాగా అలా కింద వాకింగ్ చేద్దాం అనుకున్నాం లంచ్ చేసిన తర్వాత. బట్ శ్రీకాంత్ ఏమన్నాడంటే ఇంట్లో మా వదిన ఉంది కదా, పిల్లల్ని చూసుకుంటుందిలే, మీరు వెళ్ళండి సరదాగా షాపింగ్కి వెళ్ళిరండి అన్నారు. సర్లే ఊరికే వెళ్ళి రావడానికి జస్ట్ విండో షాపింగ్ లాగైనా వెళ్ళిరండి అని అన్నారు అనమాట. సో మేము ఇప్పుడు పిల్లలకి లంచ్ పెట్టి మేము లంచ్ చేసి విండో షాపింగ్ అయితే వెళ్ళిపోతాము. పిల్లల్ని మాత్రం కంట్రోల్ చేయడం అస్సలు
చాలా కష్టం అనిపించింది. మా రోహిత్కి అయితే అసలు కెమెరా అంటే ఇష్టం ఉండదు అనమాట. అమ్మ నన్ను వీడియో తీయకమ్మా, ఫోటో తీయకమ్మా అంటాడు. అందుకని కావాలనే తను వీడియో ఇలా తీపిచ్చింది. నార్మల్గా టాయ్స్ అని నేను ఆ కార్లో సర్దేస్తానమాట. చిన్న కార్ టాయ్ ఉంది కదా, బట్ ఆ బొమ్మలన్నీ అలా సోఫాలో వేసేసి కార్తో ఆడుకుంటున్నారనమాట పిల్లలు. సో ఫస్ట్ లంచ్ అయితే పిల్లలకి పెట్టేసి మేము కూడా లంచ్ చేసి అలా సరదాగా అయితే షాపింగ్ చేద్దామని అయితే అనుకున్నాము. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి కొంచెం ఫ్రీక్వెన్సీ సింక్ అయితే చాలు కదా, ఎక్కడ లేని ముచ్చట్లన్నీ వచ్చేస్తాయి. అండ్ నేను కూర్చున్న దివాన్ కాట్ ఉంది కదా, మేము కూర్చుంది అది యాక్చువల్లీ దివాన్ కాట్ 2-in-1 అనమాట. దాన్ని బెడ్గా కూడా చేసుకోవచ్చు. సో ఇంతమంది వచ్చారు కదా అనేసి జస్ట్ కింద నుంచి అలా లాగేసాము. దాని మీద పరుపు ఫోల్డెడ్ పరుపు అనమాట, మేము కూర్చున్న పరుపు కూడా. సో దాన్ని ఫోల్డ్ తీసేసి సో బెడ్ లాగా చేసేసుకోవచ్చు. అండ్ నేను అనిత అయితే లంచ్ చేసేసి బయటికి వెళ్తున్నాం అనమాట. నాకు కూడా బయట పని ఉంది. నేను రీసెంట్గా భీమాలో చిన్న గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఇదే స్కీమ్, ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. అండ్ మీకు ఏమైనా ఈ స్కీమ్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే నేను నా ఫ్యూచర్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే సెకండ్ టైం అనమాట, సెకండ్ మంత్ది స్కీమ్ కడుతున్నాను. యాక్చువల్లీ ఆన్లైన్లోనే పే చేయొచ్చు, కొద్దిగా క్యాష్ ఉందనమాట. సో క్యాషే పే చేసేద్దాం అనేసి డైరెక్ట్గా వచ్చేసాము. అండ్ షాప్లో పని అయిపోయాక ఇదిగోండి బయట రోడ్ మీద అయితే ఇలా ముగ్గుంది. అండ్ అక్కడైతే రథయాత్ర అయితే జరుగుతుందనమాట, పూరి జగన్నాథ్ రథయాత్ర. చూడండి అందరు ఎలా లాగుతున్నారో తాళ్ళని, అందరు ఆడవాళ్ళే. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా దేవుణ్ణి చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. పూరి జగన్నాథ్ అనమాట. నేను ఈ వీడియో ఎక్కడ తీసాము అంటే ఎగ్జాక్ట్గా GSM ఎదురుగా ఉన్నప్పుడు ఈ రథం వచ్చిందనమాట. సో అక్కడే తీసాము. ఫైనల్లీ మా విండో షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకు విండో షాపింగ్ అంటున్నానంటే మేము యాక్చువల్లీ ఏమీ తీసుకోలేదనమాట, జస్ట్ ఊరికి అన్నీ చూసి వచ్చాము. ఎందుకంటే నేను రీసెంట్గా నిహాన్స్ బర్త్డేకి షాపింగ్ చేశాను. అండ్ తను కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదనమాట కొనుక్కోను. సో జస్ట్ అలా చూసి రావడానికి వచ్చాము. ఈ షర్ట్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. కాస్ట్ అయితే 799 ఉంది. అండ్ 30% డిస్కౌంట్ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గుతుంది. ఈ షర్ట్ కూడా చాలా బాగా నచ్చింది. ఈ రెండు అయితే చాలా బాగా నచ్చాయి నాకు. జస్ట్ అందుకనే నచ్చాయి కాబట్టి అలా పట్టుకున్నాను. బట్ మ్యాక్స్లో అయితే కొంచెం కలెక్షన్ బాగానే ఉంది, కొంచెం న్యూ స్టాక్ వచ్చినట్టుంది. అండ్ ఈ టాప్స్ అయితే బాగున్నాయండి. ఈచ్ వన్ 600, 2 కొంటే 600, విడిగా ఒకటైతే 700 అంట. ఈ టాప్స్ అయితే బాగున్నాయి. ఈ పింక్ టాప్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ బేబీ పింక్ కలర్లో అయితే ఒకటి కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఉందనమాట. ఇంకా అక్కడేదో తెగ షాపింగ్ చేసినట్టు ఇలా ఆర్కే కలెక్షన్స్ కూడా వచ్చాయన్నమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయి. బట్ చాలామంది ఉన్నారనమాట, హెవీగా ఉంది. అంటే వీకెండ్ కదా, సో ఫుల్గా జనాలు ఉన్నారు. ఇప్పుడు వద్దులే ప్రశాంతంగా ఎప్పుడైనా చేసుకుందాం అనేసి వెంటనే రిటర్న్ అయిపోయాము. అలా షాపింగ్కి బయటికి వచ్చామంటే ఏమైనా తింటే కానీ అలా బయటకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదుగా. ఇదిగోండి కరాచీ బేకరీకి వెళ్ళి ఇలా కాలా గులాబ్ జామున్ అయితే టేస్ట్ చేద్దాం అనిపించి తీసుకున్నాము. ఆ గిన్నెల కంటే అవే పొడవు ఎక్కువ ఉన్నాయి. అవు పిల్లలతో వచ్చినప్పుడు ఇలాంటివన్నీ నేను తిననండి, ఎందుకంటే నేను తింటే వాళ్ళు కూడా అడుగుతారు కదా. నేను చాలా రేర్గా ఇలాంటి స్వీట్స్, షుగర్తో చేసిన స్వీట్స్ అయితే పెడుతున్నాము. ఇంట్లో కూడా చాలా రేర్గా చేస్తున్నాను. సో అందుకే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఈరోజు స్వీట్ని. ఒక చేత అలా సెల్ని పట్టుకొని మరి వీడియో తీస్తున్నాం అనమాట మేము. అండ్ ఫైనల్గా ఇంటికి వచ్చాక యథావిధి పనులు అనమాట. ఇడ్లీ పిండికి దోశ పిండికి నానేసాను కదా, అదిగోండి ఇడ్లీ పిండి అయితే వేసేసుకున్నాను. అందులో 2 రాగులు పడ్డాయి అనమాట అక్కడ, అవి అనమాట అవి. అండ్ పసరి దోశ కూడా నానేసుకున్నాను. ఒకేసారి గ్రైండర్ కదా, సో కొద్దిగా ఎక్కువ నానేసుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్లీ యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉండేలా చూస్తానమాట ప్రతి వీడియోలో కూడా. థ్యాంక్ యూ, బాయ్.